చేవెళ్ల వద్ద అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. మృతుల సంఖ్య 25కు పెరిగింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి చికిత్స చేస్తున్నారు ఆసుపత్రిలో. 25 మంది చనిపోవడం అనేటువంటిది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితి. 32 మందికి గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా కంకర కింద ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో ఇంకా వెలికి తీయాల్సి ఉందో అనేటువంటి సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాక కానీ మనకు తెలిసే పరిస్థితి లేదు. ఇది ఒక తీవ్ర విషాదకర ఘటనగా చెప్పుకోవచ్చు. 17 మంది అనుకున్నాం మృతుల సంఖ్య, మరింతగా పెరిగి 20 మందికి చేరింది. తర్వాత ఇప్పుడు 25 మంది వరకు చనిపోయారనేటువంటిది తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం. పూర్తిగా దిగ్భ్రాంతికర విషయం ఇది. జేసీబీల సాయంతో కంకరని వెలికి తీసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఆ కంకర కింద మృతదేహాలు చిక్కుకుని ఉన్నాయి. వాటిని వెలికి తీస్తున్నారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. పూర్తిగా విషాదకర పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ సహాయక కార్యక్రమాలను అటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్థానికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఒక చిన్న పాప పసికందును కూడా కంకర కింద చిక్కుకున్న పసికందును వెలుకు తీస్తున్నట్టు దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ బీతావాహ పరిస్థితి కనిపిస్తోంది. ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి తీవ్ర ప్రమాదానికి గురి కావడం అనేటువంటిది, వేగంగా వస్తున్నటువంటి టిప్పర్ ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా టిప్పర్ బస్సుపై ఒరిగిపోవడంతో కంకర మొత్తం పూర్తిగా బస్సులోకి వెళ్ళిపోయింది. ఆ కంకర కింద ప్రయాణికులంతా చిక్కుకున్నారు. బస్సులో దాదాపుగా 70 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో 25 మంది చనిపోవడం అనేటువంటిది అత్యంత దిగ్భ్రాంతికర పరిస్థితి. సో ఎవరైతే చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో ఉన్నారో వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, 25 మంది చనిపోవడం అనేటువంటి దిగ్భ్రాంతికర పరిస్థితి. పూర్తిగా కంకరను వెలికి తీశారా? సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయా? పూర్తి వివరాలు ఏంటి విక్రమ్? 25 మంది చనిపోవడం అనేటువంటిది అత్యంత విషాదకర వార్త. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయా? వివరాలేంటి విక్రమ్? సిద్ధు, సహాయక కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆసుపత్రిలోకి తరలించారు. 32 మంది క్షతగాతులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. చెవెళ్ళ ఆసుపత్రిలో కొంతమందిని, వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమందికి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. అందులో ఇప్పటి వరకు అయితే 25 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. అందులో ఒక చిన్నారి కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు కంకర మొత్తం టిప్పర్లో ఉన్న కంకర అంతా కూడా బస్సులో ఏ విధంగా కింద పడిందో మనం చూసుకోవచ్చు. వాటిని తీసివేయడానికి పూర్తిగా సీట్లన్నీ కూడా తొలగించాల్సిన పరిస్థితి. సహాయక చర్యలు, అగ్నిమాపక శాఖ అధికారులంతా కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా ఇక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. బస్సులో ఒక్కసారిగా కంకరంతా పడడంతో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూసుకోవచ్చు. ఒకవైపు టిప్పర్ డ్రైవర్ మృతి చెందాడు, మరోవైపు బస్సు డ్రైవర్ కూడా మృతి చెందారు. బస్సు పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. స్టీరింగ్ చూసుకోవచ్చు, పూర్తిగా వంగిపోయిన పరిస్థితి. స్టీరింగ్ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు, పూర్తిగా వంగిపోయిన పరిస్థితి. పూర్తిగా ఇంజన్ అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి. ఇది తాండూరు డిపోలో పనిచేస్తున్న ఒక ప్రైవేటు ఆర్టీసీ బస్సు ఉంది. పూర్తిగా వాళ్ళ చెప్పులన్నీ కూడా ఎంతమంది రక్తసిక్తమైందో మనం చూసుకోవచ్చు. రక్త గాయాలతో చెప్పులన్నీ కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. సీట్ల మధ్యలో ఇరుక్కుపోయారు. పూర్తిగా టిప్పర్ ఒక్కసారిగా వచ్చి ఢీకొనడంతో టిప్పర్ అక్కడి వరకు కూడా బస్సు సగానికి పైగా కూడా టిప్పర్ ఒక్కసారిగా చొచ్చుకొని వచ్చింది. దీంతో కంకరంతా కూడా, టిప్పర్లో ఉన్న కంకరంతా కూడా బస్సులో ఉంది. ఆ సీట్ల మధ్యలో ఉన్న వారిని తీయడానికి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఆ సీట్లన్నీ కూడా కట్ చేసి తీసేయాల్సిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడంతా స్థానికులంతా కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఉంది. రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందంటూ స్థానిక ఎమ్మెల్యే యాదయ్య ఘటనా స్థలానికి చేరుకోగానే స్థానికులంతా కూడా ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఎమ్మెల్యే యాదయ్య తిరగబడంతో యాదయ్య ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. స్థానికులంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. రోడ్డు పైన బైఠాయించడానికి సిద్ధమవుతున్నారు. మనం చూసుకోవచ్చు స్థానికులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకోసం ఆందోళన చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. మీరు ఎందుకోసం ఆందోళన చేస్తున్నారు? మనం చూసుకోవచ్చు చాలా మంది కూడా ఈ రోడ్డు విస్తరణ పనులు చేయాలని చెప్పి కూడా వీరంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఎందుకోసం చేస్తున్నారు? ఇప్పుడు అన్న ఇది ఘోరం అవుతున్నది. ఒక ఎమ్మెల్యే అన్నాక వచ్చిండు, పర్మిషన్ జరగకపోతు దొంగ ఎమ్మెల్యే ఈ కొడుకులంతా మా ప్రజా నష్టం. లంచాలు తిని ఓటేస్తారు. ఈ ఏళ్ళ ఏం పట్టించుకుంటారు? మళ్ళీ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది అసలు? ఏం జరిగింది ఈరోజు? సార్, అది ఆర్టీసీ బస్సు తాండూరు డిపో హైదరాబాద్ వెళ్తుంది. టిప్పర్ లారీ కంకర నింపుకొని వచ్చేస్తుంది. ఎదురుగా వచ్చినాయి, ఆల్రెడీ డ్యాష్ అయినాయి. అది టిప్పరు ఆడ చూస్తే
టిప్పర్ రాంగ్ ఉన్నట్టుంది. అక్కడ చూసినాము, యాక్సిడెంట్ అయినప్పుడు మేము వచ్చినాం సార్, వచ్చి హెల్ప్ చేసినాము. అక్కడ వచ్చి తీసేసినాము. ఆ తర్వాత ఒక 2-3 డెడ్ బాడీలు తీసినాక ఆర్టీసీ డ్రైవర్ వెళ్ళిండు. మళ్ళీ తర్వాత 8 మంది జెంట్స్, 12 మంది లేడీస్ చనిపోయారు. మేము మృతదేహాలను తీసి రోడ్ మీద పెట్టినాము. తర్వాత టిప్పర్ డ్రైవర్ తీసి ఆల్రెడీ పంపించినాం సార్. అందరూ పోలీస్ సహకారము, రోడ్ మీద సహకారము, పబ్లిక్, ఒక విలేజ్ వాళ్ళం అందరం కలిసి హెల్ప్ చేస్తున్నాం, సహకరించాం. కానీ మళ్ళీ ఎప్పుడు ఇట్లా కావద్దు. ఎమ్మెల్యే వచ్చింది కదా సార్, ఒకసారి మాకు 2 నిమిషాలు చూసి వెళ్ళాలి కదా, వెళ్ళిపోతుంది. మేము ఓటు వేసినాం కదా, మేము ఓటు వేసి గెలిపించినాం కదా, ఆయన ఉండాలి కదా, మా బాధ్యత చూడాలి అవద్దా? కనీసం ఏంటి సార్, ముందు ఒకసారి ఆలూరు గేట్ కాడ ఇదే ప్రాబ్లం అయితే అప్పుడు ఇట్లే ఇష్యూ చేశారు. రోడ్ మీదకి వచ్చాం, ఆలూరు గేట్ కాడ రోడ్ మీదకి వచ్చాం సార్. 2 నిమిషాలలో మనం నిలబట్టి పోలీసు వాళ్ళు నిలబట్టిరు. ఆలూరు గేట్ కాడ ధర్నా చేస్తాం నైట్లో. ఆ రోజు ఆలూరు గేట్ కాడ చేసారు. మేము ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్ళిపోవడం ఏంది? కనీసం ఉంటుంది కదా, ఒక ప్రాబ్లం చూడాలి. రాష్ట్ర ప్రభుత్వము చెవెళ్ళ రోడ్డు మీద చాలా కష్టపించింది. 10 సంవత్సరాల నుంచి శాంక్షన్ అయిన వరకు చేయలేకపోయింది. ఇలాంటి స్టేట్ గవర్నమెంట్ మన దగ్గర ఉంది, 1 నిమిషం కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. గవర్నమెంట్ అసలు ఈ రోడ్డు మీద చర్య తీసుకోవట్లేదు. చూసుకోవచ్చు, మొత్తం బైఠాయిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వీరంతా కూడా నినాదాలు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి వచ్చిన యాదయ్య ఇక్కడ చూడకుండా వెళ్ళిపోయారని చెప్తున్నారు. గ్రామస్తులంతా కూడా ఎంతో కష్టపడి వారిని మృతదేహాలను బయటికి తీయడం జరిగింది. ఒక్కసారి మళ్ళీ బస్సు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బస్సు పూర్తిగా ధ్వంసమైన విజువల్స్ మరోసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది. వీరు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులు చేయాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ట్రాఫిక్ అంతా కూడా ఒక్కసారిగా జామ్ అయిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఆర్టీసీ బస్సు పూర్తిగా ఏ విధంగా ధ్వంసమైందో ఒక్కసారిగా గాయాలు రక్తసిక్తమైన పరిస్థితి ఉంది. చెల్లా చెదురుగా చేపులు పడి ఉన్నాయి. ఈ మొత్తం 20 మందిని స్పాట్లోనే శవాలను ఇందులో నుంచి బయటికి తీశామని గ్రామస్తులు చెప్తున్నారు. అందులో 12 మంది మహిళలు, 8 మంది పురుషులను ఇక్కడే చనిపోయారు. వారందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం చెవెళ్ళ ఆసుపత్రికి తరలించారు. బస్సులో పూర్తిగా కంకర ఏ విధంగా ఉంది మనం దాదాపుగా చూసుకోవచ్చు. 50 మంది వరకు కూడా ఇక్కడ సహాయక చర్యలు చేపడితే దాదాపు 3 గంటల సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. 3 గంటలుగా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులు 32 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అద్దాలన్నీ కూడా ఎక్కడికక్కడ ధ్వంసమైన విజువల్స్ మనం చూసుకోవచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం సగం వరకు ఇక్కడి వరకు కూడా టిప్పర్ రావడం జరిగింది. ఆర్టీసీ సగానికి పైగా బస్సు టిప్పర్ ఇక్కడికి వరకు రావడంతో కొంతమందికి మొత్తం కంకరంతా కూడా టిప్పర్లో ఉన్న కంకరంతా కూడా బస్సులో పడిపోయింది. దీంతో పూర్తిగా అద్దాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, క్షతగాత్రులను అద్దాలు పలగొట్టి గ్రామస్తులు ఇక్కడ నుంచి బయటికి తీయడం జరిగింది. ఈ కంకరంతా కూడా ఒకవైపు సీట్లున్నాయి, సీట్ల మధ్యలో కంకర ఉంది. దాంట్లో ప్రయాణికులు ఉండడంతో వారందరినీ కూడా బయటికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. చాలా రిస్క్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ఘటన విషాదకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు. 25 మంది మృతి చెందారు. అందులో ఒక చిన్నారి పసి పాప కూడా ప్రాణాలు కోల్పోయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ప్రమాద కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. హరి విక్రమ్, మీరు అన్నట్లుగా 25 మంది మృతి చెందడం అనేటువంటిది చాలా దిగ్భ్రాంతికరమైన పరిస్థితి. అలాగే పలువురు తీవ్రంగా గాయపడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. వారికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. వైద్య చికిత్సకు వాళ్ళు స్పందిస్తున్నారా? వివరాలేంటి విక్రమ్? సిద్ధు, ఒక్కసారిగా కంకర చూసుకోవచ్చు. ఈ సైజు కంకర అంతా కూడా మనం ఒక్కసారిగా చూసుకోవచ్చు. ఈ సైజు కంకర రాళ్ళు ఒక్కసారిగా బస్సులో పడడంతో వేగంగా ఒకవైపు వేగంగా వస్తున్న బస్సు, ఎదురుగా వస్తున్న టిప్పరు, ఈ వేగానికి ఈ రాళ్ళు వచ్చి ఒక్కసారిగా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. 32 మంది క్షతగాతులకు చికిత్స అందుతుంది. ఈ తీవ్ర గాయాలు కావడంతో వారందరికీ ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఏం కథ అన్నది చికిత్స అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి 10 మందిని తరలించారు. 25 మందికి సంబంధించి ఇక్కడ చెవెళ్ళ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మనం చూసుకోవచ్చు, ఇంజన్ పూర్తిగా స్టీరింగ్ మొత్తం నుజ్జు అయిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. పూర్తిగా నుజ్జు అయింది. ఆ సీట్లను తొలగిస్తే కానీ క్షతగాత్రులను బయటికి తీయలేని పరిస్థితిలో మొత్తం ఈ సీట్లన్నీ కూడా తొలగించారు. పూర్తిగా రక్తసిక్తమైందని చెప్పుకోవచ్చు. చెప్పులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. సీట్లలో మొత్తం చూసుకోవచ్చు కంకర ఏ విధంగా ఉందో. అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిగా వాటిని విక్రమ్ లైన్ లో ఉండండి. మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి పొన్నం ప్రభాకర్ గారు.